కేంద్ర సాయం మరింత ఆలస్యం. వరదలు తగ్గి 3 వారాలైనా రాష్ట్రానికి పైసా రాలే. ఫీల్డ్ స్టడీ టీం ఇచ్చిన రిపోర్ట్లను అధ్యయనం చేస్తున్న కేంద్ర హోంశాఖ మరో 2-3 వారాలు పట్టే ఛాన్స్. రాష్ట్రం పంపిన లెక్కలతో కంపారిజన్. హై లెవెల్ కమిటీ రివ్యూ తర్వాత క్లారిటీ. హర్యానా కాశ్మీర్ ఎన్నికలు ముగిసాకే కమిటీ భేటీ. కేంద్ర కేబినెట్ భేటీలో చర్చించాక నిర్ణయం. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఢిల్లీకి రేవంత్. అయిపోయింది. వరదలు వచ్చి 3 వారాలు గడిచిపోయినాయి. ఇంతవరకు వరద నష్టాలపై రివ్యూ జరగలే. వరదలలో సర్వం కోల్పోయిన ప్రజలకు కనీసం రూపాయి కూడా సహాయం అందలే. ఏంటిదట? కేంద్ర సహాయం మరింత ఆలస్యం. ఏందిగా వాళ్ళకు వాళ్ళు కష్టపడి ఆ ఇల్లు ఆ బోళ్ళు అదంతా సర్దుకొని కాస్త వాళ్ళ బతుకులు వాళ్ళు సెట్ అయినాక మీరిచ్చేం లాభం? మీరిచ్చేం లాభం? ఆపదలో ఉన్నప్పుడు కదా మీరు ఆదుకోవాల్సింది. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో 100 కోట్లు దొరికినాయి కదా, అవి ఇచ్చి తర్వాత వచ్చినాక మళ్ళీ ఆయనకి ఇవ్వపోయిన అది శాతన కాదు. వ్యక్తిగత ఆస్తులేమో కూడబెట్టుకుంటూ పోతారు. వ్యక్తిగత ఆస్తులు కూడా కాదు, అవి కుంభకోణాలు. అవి కుంభకోణాలు. ఏందట ఇప్పుడు హర్యానా కాశ్మీర్ ఎన్నికలు ముగిసినాక, హర్యానా కాశ్మీరు ఎన్నికలు ఇంకో నెల అవుతుంది. అవి ముగిసినాక భేటీ అవుతారట. మళ్ళీ భేటీ అంటే వారానికి ఒకసారి భేటీ అవుతారు రోజుగారిగా. అంటే మళ్ళీ 2 నెలలో 3 నెలలో వెనుకకు పోయినట్టే. ఇక గిట్లున్నది. గింత 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 లేట్ అయితే బాధితులు ఏమైపోవాలి? వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి?